నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొన్నమానపురము. ఈ యొక్క తొన్నమానపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, తొన్నమాన్ చక్రవర్తి అయిన అంటే వెంకటేశ్వర స్వామి చిన్నమామగా తొన్నమాన్ చక్రవర్తి, ఆ తొన్నమాన్ చక్రవర్తి పాలించినటువంటి సామ్రాజ్యమే తొన్నమానపురం. తిరుమలలో మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి వారి కోరిక మీద ఆలయం నిర్మించి తరచుగా తిరుమల వెళ్లి వస్తుండేవారు. తొన్నమాన వృద్ధాప్యంలో తిరుమలకు వెళ్లలేక స్వామివారిని ప్రార్థించారు, అయ్యా నేను అవసాన దశలో ఉన్నాను, నేను మీ తిరుమల వరకు రాలేకపోతున్నాను, కావున ఎవరైనా సరే వృద్ధాప్యం సమీపించిన తర్వాత మోక్షం కోరుకుంటారు. అటువంటి మోక్షం అంటే వైకుంఠ ప్రాప్తి. ఆ వైకుంఠంలో నీవు ఏ విధంగా ఉంటావో అదే రూపంలో నా కోటలో వెలిసి నా మోక్షాన్ని ప్రసాదించని ప్రార్థించడం వల్ల స్వామివారు ఎచ్చడా లేని విధముగా స్వామివారి అభయహస్తంతో ధ్యానముద్రతో శ్రీదేవి భూదేవి సమేతముగా కూర్చొని తొన్నమాన్ చక్రవర్తి కోరిక మీద వెలిశారు. ఆ స్వామివారి యొక్క దర్శనం వల్ల ఎటువంటి బాధలు ఉన్నా మానసిక ప్రశాంతత కలుగుతుంది, శారీరక బాధలు దొరుకుతాయి. ఉద్యోగం కావాల్సిన ఉద్యోగము, వివాహం కావాల్సిన వివాహము, సంతానం కావాల్సిన సంతానము, ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యాన్ని స్వామివారు మనం కోరిన వెంటనే ప్రసాదిస్తుంటారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత చాలా మంది భక్తులకి ఉన్నందువల్ల వారు ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుంటే ప్రతిసారి ఖచ్చితంగా, అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నా సరే విదేశాల్లో ఉన్నా సరే ఒకసారి స్వామివారి దర్శనం అయిందంటే వచ్చిన ప్రతిసారి స్వామివారి దర్శనం చేసుకుందే వారు వారి గ్రామానికి వెళ్ళేవారు గారు. కావున ఈ యొక్క స్వామివారి యొక్క రూపాన్ని ఎచ్చడా లేని విధముగా ఈ తొన్నమానపురంలోనే స్వామివారు అభయహస్తంతో ధ్యానముద్రతో కూర్చొని వెలిశారు. ఈ విధముగా ఉండడం ఈ యొక్క దేవాలయం యొక్క విశేషము. ఓం నమో వెంకటేశాయ.